సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, భగవంతుడి కృపా కటాక్షాలు ఉన్నప్పుడు మన జీవితమే మారిపోతుందని చెప్పే చిన్నటువంటి ఉదాహరణ. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావాన్ని గ్రహిస్తాడు. అతడు మిక్కిలి తెలివైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుతూ ఉండేది. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకెన్నో రెట్లు ఆదాయం వచ్చను. మంచి పలుకుబడియు అధికారము లభించను. ఈ లౌకికమైనటువంటి కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి ఎగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాచుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకుంటూ ఉంటారు. ఠాడా జిల్లా దహన్ గ్రామం నుండి హరిబావ్ కన్నిక్ అన్నతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడికి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించను. వస్త్రములు దక్షిణ సమర్పించను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగారు.